ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు అర్జున్ దాస్ లా లౌడ్ గా స్టార్ట్ చేసిన, ఇంటర్వ్యూ ఎండ్ అయిపోయే లోపు చరణ్ దాస్ లా అయిపోయేలా ఉన్నా. ఈ రోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ టీం అయితే ఉన్నారు. పాపే ప్రాణం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ మూవీ టీం మనతో ఉన్నారు ఈ రోజు మన స్టూడియోలో. నా పేరు ఎస్ఎస్ చిన్న. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్ కూడా నేనే చేస్తాను. ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయడానికి మిమ్మల్ని రియల్ లైఫ్ లో ఏమైనా ఇన్స్పైర్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? దాన్ని బేస్ చేసుకునే కదా అది చేస్తుంది. నేను అంటే ఇంకా చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఒక కుటుంబమే సఫర్ అవుతుంది. షేక్ బాబాల్ అని చెప్పేసి మీరు అనుకున్నంత మంచిగా చూపించారా? అది ఎలా ఉందో అంతకంటే ఇంకా బాగుంది. బాగుంది, మీరు చూసిన వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ అవుతారు. హిందీలో చెప్పించాడు బాలీవుడ్ యాక్టర్ అండి. బాలీవుడ్ ఏం కాదండి. మంత్రాలకే భయపడతారు అంటే మంత్రగత్తానంటే ఇంకా భయపడాల్సిందే మిమ్మల్ని చూసి. అప్పుడు షూట్ చేసేటప్పుడు భయపడ్డాను, షూట్ చేసినాక భయపడ్డాను, షూట్ చూసేటప్పుడు భయపడ్డాను. ఎందుకంటే అది యాక్సిడెంట్ సీన్ చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు యాక్సిడెంట్లు జరిగినాయంట. అక్కడ చూసిన వాళ్ళందరూ దారిలో వెళ్తున్న వాళ్ళు ఆపుకొని అరే యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అంబులెన్స్ కు ఫోన్ చేద్దామని అనడము, వాటర్ తెచ్చియడము. కాబట్టి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని నేను ఫీల్డ్ లోనే ఉన్నాను. ఫుడ్ తీసుకొచ్చి బయట కూడా దిగలేదు, అట్లా పాడేసి లగేస్తాడు ఇక వెనక్కి చూడకుండా. నాకేమో హిందీ రాదు, ఏదో పానీపూరి హిందీ వస్తుంది తోడ ప్యాస్దాల అనేది. ఇతనికి వచ్చేసేమో తెలుగు రాదు. అసలు సీన్ల కాడ తలకాయ నొప్పి వచ్చేసింది నాకు. చిరాకు తెప్పించిందంటే చరణ్ దాస్ గారు ఒక్కరే క్యా క్యా అని కళ్ళెల్ల పెడతాడు. నాకేమో హిందీ రాదు. ఆడియన్స్ ఈ సినిమాని ఎందుకు చూడాలి? ఓటీటీకి మారుతున్న ఆడియన్స్ ని సినిమాలు చూడడానికి కానీ థియేటర్ల వైపు ఎలా తీసుకురాగలుగుతారు? థియేటర్ల వైపు పబ్లిక్ ని తీసుకురావడానికి అయితే దీనికి పెద్ద రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఈ సినిమా ఆడితే బాగానే ఉంటుంది, ఒకవేళ ఆడకపోతే మీ పరిస్థితి? మిమ్మల్ని ఎవరైనా సినిమాల అవకాశాల కోసం మిమ్మల్ని మోసం చేసిన సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయా? తను అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకుంటానని చెప్పేసి మనకు ఎవరు వచ్చి ఏం చేయరు, మనమే చేసుకోవాలని చెప్పేసి చెప్తుంటారు. నా ఇన్స్పిరేషన్ కూడా అతను చెప్పింది ఆయనతోటి ఓన్లీ ఫోన్ ఉంటేనే నేను సినిమా తీస్తా అని చెప్పేసి అంటాడు. అది ఎందుకు అలా తీస్తాడు? ఆయన తనకి ప్రొడ్యూసర్లు ఎలా వస్తారు? ఆ లాజిక్ పట్టుకుంటే ప్రతి ఒక్కరు డైరెక్టర్ కావచ్చు. మరి ఆర్జీవి తరహాలో ఏమైనా సినిమాలు తీసే ఆలోచన ఏమైనా ఉందా? మరి ఆర్జీవి ఫ్యాన్ అంటే ఆయన సినిమాలు తీయాలి కదా. ఆర్జీవి శివ సినిమా ఎన్నిసార్లు చూసారండి? ఆర్జీవి శివ సినిమా చూడలేదండి. నిజం చెప్పండి, మీరు కొత్త ఆర్జీవి ఫ్యాన్ కదా? కాదు, కొత్త ఆర్జీవి కాదు, పాత ఆర్జీవి ఫ్యానే.